హాయ్ హలో అండి. మరో హెల్దీ టేస్టీ ఐస్ క్రీమ్ మన పిల్లల కోసం ఇంట్లోనే ఈజీగా చేసేద్దాం రండి. ముందుగా ఓ బౌల్ తీసుకుని అందులో హాఫ్ కప్ జీడిపప్పును వేసుకుని బాగా మరిగించిన పాలని ఒక కప్పు తీసుకోవాలి. ఇందులో వేసి మూత పెట్టి ఒక అరగంట అలాగే వదిలేయాలి. అరగంట తర్వాత జీడిపప్పు మంచిగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఓ మిక్సీ జార్ తీసుకుని ఈ జీడిపప్పుని పాలని రెండింటిని కలిపి వేసుకుని అలాగే స్వీట్నెస్ కోసం నేనైతే బెల్లం వేసుకున్నాను. మీరు షుగర్ కావాలన్నా వేసుకోవచ్చు, హనీ అయినా వేసుకోవచ్చు. అలాగే ఆలుకల పొడి ఇంకా ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకున్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇలా వేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని గ్లాసులు తీసుకుని ఇలా చక్కగా గ్లాసుల్లో వేసేసుకుని ఈ గ్లాసుల్లో స్టిక్స్ పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో 3 లేదా 4 గంటలు ఉంచామంటే టేస్టీ కుల్ఫీ ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఈజీగా టేస్టీగా తయారైపోతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూసారా, చాలా టేస్టీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.